जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विष्णुतेज राजाधिराज कव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचन्द्र जय कल्किरूप शौरीश मोदनाथ जय 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 जय। జూన్ మాసమైనటువంటి 6వ నెలలో చివరి 16 నుండి 31వ తారీఖు తిథుల వరకు ఈ 15 రోజుల మాసకాలంలో వృషభ రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను. ముందుగా ఈ రాశి కలిగినటువంటి వారికి ఏదైతే ఒకవైపు నుంచి సహాయం అందుతుంది, ఒకవైపు నుంచి మనకు సహకారం చేయగలిగినటువంటి మనిషి మనకు మాట ఇచ్చారు, తర్వాత ఆ మనిషి మనకు వచ్చినటువంటి ఆపదని తీరుస్తాళ్లే అనుకునేటటువంటి ధైర్యం ఏదైతే ఉందో, మనకు ఒకరున్నారు కదా అనేటువంటి ఆశపడి ముందుకు వెళ్ళిన కార్యక్రమం, ఆ మనిషి మనకు సహాయం చేస్తాడని ఆశించి ముందుకు వెళ్ళినటువంటి పని, ఆ అనుకున్నటువంటి కార్యక్రమానికి ఆపదలో ఆ మనిషి ఆదుకుంటాడులే అనుకునేటటువంటి నమ్మినటువంటి ప్రయత్నము అది అయిన వాళ్ళల్లో కానీ, బంధువుల్లో కానీ, దూరపు స్నేహితుల్లో కానీ, మిత్రుల్లో కానీ ఏదైతే ఉంటుందో అలాంటి పరిస్థితి ఈ సమయంలో కష్టకాలాల్లో కానీ మీకు అన్ని విధాలుగా వెసులుబాటు ఉండి కూడా, చేయగలిగిన పరిస్థితుల్లో ఉండి కూడా మీకు సహాయం చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మీరు నమ్మినటువంటి వారు మీకు తప్పకుండా మీకు మొండి చేయి చూపించేటటువంటి పరిస్థితి ఈ సమయకాలంలో మీకు ఎదురవుతుంది. కాబట్టి మీరు ఏదైతే ఒకరి మీద నమ్మి డిపెండ్ అయ్యి ఒక కార్యక్రమం మీద మీరు నిమగ్నం అవుతారో, ఆ నమ్మి డిపెండ్ అయినటువంటి కార్యక్రమం మీరు నమ్మినటువంటి వ్యక్తుల నుంచే మీరు పెట్టుకున్నటువంటి పని తలంచినటువంటి కార్యక్రమం పూర్తిగా చేజారిపోయే అవకాశం ఉంది. అది బంధుమిత్రుల సహకారమైనా మీకు జరగదు, అయిన వాళ్ళు మిత్రులు అన్నదమ్ముల సహకారమైనా మీకు జరగదు. ఎందుకంటే మీ చేతుకుండా సహకారం అందుకునేవారే తప్ప మీకు సహాయం చేయాలి, సహకారం చేయాలనుకునేటటువంటి పరిస్థితులు మీరు ఆశపడటమే తప్ప మీ చుట్టూ ఉన్న వాళ్ళు కానీ, నీకు సంబంధించిన వాళ్ళు కానీ మీ దగ్గర తీసుకునే పరిస్థితి తప్ప మీకు సహాయం చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఒకరి మీద ఆధారపడి డిపెండ్ అయ్యి మీరు ఏ కార్యక్రమం కూడా ఈ సమయకాలంలో నిర్ణయం తీసుకోకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయకూడదు. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. అదే మాదిరిగా ఆరోగ్య స్థితిగతికి సంబంధించినటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలం మీకు కాస్త అనుకూలతని, ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని ఇబ్బందులు, విభేదాలు కూడా మీకు కొంచెం అనుకూలంగా మారే అవకాశం ఉంది. అనారోగ్యంలో పడుతున్నటువంటి కొన్ని ఇబ్బందులు కూడా కాస్త మీకు కుదుట పడతాయి. కొన్ని మందులు, మెడిసిన్స్ వాడాల్సినటువంటి పరిస్థితులు కొంతమేర ఉంటుంది, కానీ అంతకుమించి భయంకరమైనటువంటి విపత్తులు, ఇబ్బందులు అయితే మాత్రం మీకు ఉండవు. ఈ రాశి కలిగినటువంటి వారిలో భార్యాభర్తల మధ్య స్నేహ ప్రభావము, ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధము, ఒకరికి మధ్య ఒకరికి ఎక్కువగా అంటే వారు తీసుకోవాల్సినటువంటి బాధ్యతలు, ఇంతకుముందు ఇరువురు మధ్య పడని సమస్య ఇప్పుడు కుటుంబ పరిస్థితుల కోసం, కుటుంబ బాధ్యతల కోసము సరైనటువంటి నిర్ణయంలో ఒక భార్య ప్రభావంగా ఉన్నటువంటి ఒక ఏదైతే ఆమె పోషించవలసిన పాత్ర ఏదైతే ఉందో సరైనటువంటి నిర్ణయంలో మీకు సహాయ సహకారాలు అందించేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతుంది. అలాగే కుటుంబంలో, గృహంలో కొన్ని నూతన నిర్ణయాలు, కొన్ని శుభ కార్యక్రమాలకు సంబంధించిన ప్రయత్నాలు తలపెట్టాలనుకుంటారు, కానీ కొద్దిగా సమయం పడుతుంది. పిల్లల గురించి కొంచెం రుణాలు చేయవలసిన పరిస్థితులు కానీ, వారి చదువుల గురించి కొద్దిగా ఎక్కువగా రిస్క్ తీసుకోవాల్సిన పనులు కానీ, అధిగమించి ఆలోచించవలసిన పనులు కానీ జరుగుతాయి. ఇక విదేశీ ప్రయాణాలు, దూరదేశాలు వెళ్ళాలనుకున్న వారికి పెద్దల నుంచి కోర్టులో కొన్ని ఆస్తిపాస్తులు సంబంధించినవి, అన్నదమ్ముల మధ్య, పాలి వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలు కానీ, గొడవలు కానీ, ఆ కాస్త ఉద్రిక్తతలు కూడా కొంత దూరం అయ్యే పరిస్థితి జరగటము. అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి ఏదైతే కొంత ముఖపరిచయం లేనటువంటి స్నేహాల వలన, స్త్రీ స్నేహాల వలన కొంత లక్ష్మి నష్టపడటం కానీ, కొద్దిగా పేరు ప్రఖ్యాతులు దెబ్బతినే ప్రభావం కానీ జరగవచ్చు. కాబట్టి అటువంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక కొంతమంది కాంట్రాక్టర్ల వలన, తర్వాత కొన్ని లోన్లు పెట్టుకునేవారు, కొంత ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అమౌంట్ రిలీజ్ అవ్వాల్సినటువంటి పనులు కొంచెం పెండింగ్ పడతాయి.
ఉద్యోగస్తులు వ్యాపారస్తులకు మాత్రము కొంత పర్వాలేదనే ఉంటుంది. చేతి వృత్తి చేసుకుని బతికేటటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది ఎటువంటి ఆపద ఉండేటటువంటి పరిస్థితి, అంటే ఆర్థికంగా ఆపద పడాల్సిన పరిస్థితి ఏమి లేదు. కాబట్టి రాశి కలిగినటువంటి వారికి ముఖ్యంగా ఈ నెల 22వ తారీఖు పౌర్ణమి శనివారం రోజున మాత్రము మీ కులదైవానికి, ఎక్కడైతే మీ కులదైవం ఉంటుందో అక్కడ ప్రధాన ఆలయానికి వెళ్ళి అక్కడ దైవ దర్శనం చేసి ఒక నిద్ర చేసి రండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. హాయ్, నేను మీ బుల్లెట్ భాస్కర్. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి. మీ పేరు, ఫోటో, హస్తరేఖలు, జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు. కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ప్రేమికుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం, ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు, ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోర తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే 11 రోజుల్లో పరిష్కారం చేయగలరు. మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి. శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు.